హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీని కల్పిస్తూ ఫోకస్ ఎజ్మాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లైక్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్ అండ్ అలాగే వర్కింగ్ ఎంప్లాయీస్. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. లైక్ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి. సో మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటెన్షాల వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక ఇంటెన్షాల వెబ్సైట్లోనే కాదు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు గూగుల్ అయితే సెర్చ్ చేయండి, ఫోకస్ ఎజ్మాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ జాబ్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ మీరు కెరీర్ సెక్షన్లోకి అయితే వెళ్ళి డేటా ఎంట్రీ జాబ్స్ అని అయితే సెర్చ్ చేయండి. మీకు యొక్క నోటిఫికేషన్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో అక్కడ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారనమాట. సో కాబట్టి మీకు అర్థం అవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇంటెన్షాల వెబ్సైట్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఇక నోటిఫికేషన్ గురించి. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్ అట్ ఫోకస్ ఎజ్మాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి. సో కంపెనీ నేమ్ వచ్చేసి ఫోకస్ ఎజ్మాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో డేటా ఎంట్రీ జాబ్ రోల్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఇక వర్క్ కూడా మనకు ఇమ్మీడియట్గా అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇదైతే పర్మనెంట్ వర్క్ అయితే కాదనమాట. సో పార్ట్ టైం జాబ్ ఉంటుంది. అండ్ అలాగే ఇది కాంట్రాక్ట్ బేసిస్ టైప్ జాబ్ అనమాట. సో 6 మంత్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఇక 6 మంత్స్ అయితే మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక 6 మంత్స్ మనం వర్క్ చేసేటప్పుడు సో ఈచ్ మంత్కి మనకు స్టైపెండ్ వచ్చేసి 17,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి 22 నవంబర్ 2021 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క డేట్ అయిపోయిన వెంటనే ఈ యొక్క లింక్ అయితే డిసేబుల్ అవుతుంది కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది పార్ట్ టైం జాబ్ కూడా అవైలబుల్ అయితే ఉంది. సో మీ ఇష్టం, పార్ట్ టైం అయినా చేయొచ్చు, ఫుల్ టైం జాబ్ అయినా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంపెనీ గురించి అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో ఇక కంపెనీ ఏంటంటే సో ఇది వచ్చేసి ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కంటెక్చువల్ నీడ్స్, అప్లికేషన్స్ ఆఫ్ లెర్నింగ్ దట్ మోటివేషనల్ లెర్నర్స్ అండ్ అలాగే సో కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి స్టూడెంట్స్కి అయితే సో వీళ్ళైతే లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి స్టూడెంట్స్కి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పటికే 12,000 స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఈ యొక్క కంటెంట్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి అయితే నేర్పిస్తున్నారని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి వీళ్ళ కంపెనీ యొక్క ఇదొచ్చేసి కంపెనీ గురించి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో వన్స్ మనం యొక్క పోస్ట్‌కి సెలెక్ట్ అయిన తర్వాత సో మన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మనం ఏం వర్క్ చేయాలని చెప్పేసి ప్రాసెస్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ కంప్లైన్ ద స్ప్రెడ్‌షీట్. సో ఏదైతే డేటా ఉంటుందో ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి డేటా. సో ఇక్కడ డేటాని అయితే మీరు స్ప్రెడ్‌షీట్‌లో అయితే అంటే కంప్యూటర్‌లో స్ప్రెడ్‌షీట్‌లో అయితే మీరు సో డేటాని అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అంటే ఎంఎస్ ఎక్సెల్‌లో అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఐడెంటిఫై ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్, డౌన్లోడ్ అండ్ అప్లోడ్ దెమ్ ద పోర్టల్. సో వీళ్ళ పోర్టల్ వచ్చేసి సో డిఫరెంట్ డాక్యుమెంట్స్ని మీరు సో ఐడెంటిఫై చేసి వాటిని డౌన్లోడ్ చేసుకునేసి వీళ్ళ పోర్టల్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే నావిగేట్ త్రూ ద వెబ్ పోర్టల్స్ అండ్ టికెటింగ్ టూల్స్ టు ప్రాసెస్ ద డేటా. సో మీరు యొక్క పోర్టల్స్ అండ్ అలాగే టికెటింగ్ టూల్స్ని ఉపయోగించి సో ఈ యొక్క డేటాని అయితే నావిగేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఫార్ములేస్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా ఎంట్రీ టాస్క్, ప్రాసెస్ దెమ్ విత్ ఇన్ ద సెట్ టైమ్ ఫ్రేమ్ అండ్ అలాగే పర్ఫామ్ దేర్ డ్యూటీస్ అండ్ అసైన్డ్. సో మీకు వాళ్ళు ఏ టైంలో అయితే వీళ్ళు డ్యూటీస్ వేస్తారో సో ఇక్కడ డ్యూటీస్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి సో ప్రోడక్ట్స్ కావచ్చు, సర్వీసెస్ గురించి కావచ్చు, సో ఓవరాల్గా డేటాని అయితే మీరు సో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కరెక్ట్ టైంకి ఇన్ టైంకి అయితే మీరు డేటాని అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ పైన అయితే మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మెయిన్గా ఈ రెండింటిపైన అయితే మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ కెన్ అప్లై. సో ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చో కనుక చూసుకున్నట్టయితే ఆర్ అవైలబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటారో సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే కింద స్టార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్ బిట్వీన్ 8th November 2021 to 13th December 2021 వరకు అయితే ఈ యొక్క వర్క్ అయితే అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు 6 months అయితే ఈ యొక్క వర్క్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఎవరైతే 6 months మేము యొక్క వర్క్ చేయగలం అనుకుంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీళ్ళు ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. సో ఈ యొక్క స్కిల్స్ అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ వాంటెడ్ టు స్టార్ట్ అండ్ రీస్టార్ట్ దేర్ కెరీర్స్ కెన్ ఆల్సో అప్లై. సో ఎవరైతే ఉమెన్స్ వాళ్ళ కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే విల్లింగ్ టు వర్క్ దన్ నైట్ షిఫ్ట్. సో నైట్ షిఫ్ట్ కూడా మీరు డ్యూటీస్ అయితే చేయడానికి విల్లింగ్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు నోటిఫికేషన్లో. అండ్ అలాగే షుడ్ ఓన్ కంప్యూటర్ విత్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. సో మీకు ఓన్గా ల్యాప్టాప్ కానీ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ అయితే ఉండాలన్నమాట. అది కూడా మీకు ఓన్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ గుడ్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. నాలెడ్జ్ అబౌట్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ అండ్ స్ప్రెడ్షీట్ పైన మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఓవరాల్గా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి మీకు. ఒక ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ అండ్ అలాగే మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ అండ్ స్ప్రెడ్షీట్స్ పైన టైపింగ్స్ పైన అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే పర్క్స్. సో మనము 6 months ఈ యొక్క జాబ్ చేసిన తర్వాత మనకు ఈ యొక్క కంపెనీ నుంచి సర్టిఫికేట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కూడా ఉంటుంది. అంటే మిగతా ఏదైనా కంపెనీస్కి మనము జాబ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వెళ్ళినప్పుడు సో ఈ యొక్క లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది చూసి మనకు సో జాబ్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో కాబట్టి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో తక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ నోటిఫికేషన్కి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయినా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంటర్న్షిప్ వెబ్సైట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను 2 అఫీషియల్ వెబ్సైట్ అప్లై లింకు అండ్ అలాగే ఇంటర్న్షిప్ వెబ్సైట్లో ఎలా అప్లై చేసుకోవాలో 2 అప్లికేషన్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో మీ ఇష్టం ఏ వెబ్సైట్లోనైనా మీరు అప్లై అయితే చేసుకోండి. సో నేనైతే ఇంటర్న్షిప్ వెబ్సైట్లో అయితే మీకు అప్లై అయితే చేసి చూపిస్తా. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లై నా బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో కొత్తగా ఈ యొక్క ఇంటర్న్షిప్ వెబ్సైట్లో ఎవరైనా అప్లై చేసుకుంటున్నట్టయితే సో ఫస్ట్ అయితే మీరు సైన్ అప్ అయితే అయిపోండి. సో కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎలా సైన్ అప్ అయ్యి ఎలా డీటెయిల్స్ ఫిల్ చేయాలని చెప్పేసి సో ఎక్కడ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో సో అది కూడా నేను టైమింగ్ అయితే మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుంచి చూసి మీరు సో ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ అయితే ఫిల్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే ఒక రెజ్యూమ్ లాగా క్రియేట్ అయితే అయిపోతాయి. సో రెజ్యూమ్ లాగా క్రియేట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ చూడండి అప్లయింగ్ డేటా ఎంట్రీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్ అట్ ఫోకస్ ఎజ్యుమాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇలా అయితే రావడం జరిగింది కదా. ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ కోసం దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో ఫ్రెండ్స్ ప్రొసీడ్ టు అప్లికేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి యొక్క కంపెనీ వచ్చేసి కొన్ని అసెస్మెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. 4 అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే వై షుడ్ యూ బీ హియర్డ్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో ఎందుకు మీరు యొక్క రోల్ని సెలెక్ట్ చేసుకుంటారు, మేము ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ దిస్ జాబ్, ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, 35 words per minute టైపింగ్ స్పీడ్ ఇస్ దేర్ అని చెప్పేసి ఇలా అయితే మెన్షన్ చేయండి. సో పాజిటివ్గా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మీకు ఇంకా బెటర్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక వచ్చినట్టయితే సో ఇంకా బెటర్గా అయితే మీరు మెన్షన్ చేయండి. సో ఎందుకంటే మనకు రెజ్యూమ్ చూడడానికి ముందు ఫస్ట్ అయితే ఒక అసెస్మెంట్ క్వశ్చన్స్ అయితే చూస్తారు కాబట్టి సో ఇక క్వశ్చన్స్ అయితే మీరు కేర్ఫుల్గా అయితే ఫిల్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఆర్ యూ అవైలబుల్ ఫర్ 6 months స్టార్టింగ్ ఇమీడియట్లీ ఫర్ ఏ ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్
internship? If not, what is the time period you are available for and the earliest date you can start this internship అని అయితే అడుగుతున్నారు. సో మీరు 6 మంత్స్ అవైలబుల్ ఉండి ఈ యొక్క వర్క్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తారా? సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తారా? పార్ట్ టైం జాబ్ చేస్తారా? సో ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేసేటట్టుంటే సో యొక్క వర్కింగ్ హవర్స్ని అయితే మెన్షన్ చేయండి అని అయితే అడుగుతున్నారనమాట. సో నా సజెషన్ ఏంటంటే, సో ఐఎమ్ అవైలబుల్ ఫర్ ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇన్ 6 మంత్స్ అని చెప్పేసి, సో ఇమ్మీడియట్గా ఈ యొక్క వర్క్ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి మీరు ఇంగ్లీష్లో అయితే ఇక్కడ టైప్ అయితే చేసేసేయండి. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ హౌ మెనీ మంత్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ డేటా ఎంట్రీ అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మెన్షన్ చేయండి, లేదంటే నో ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఫ్రెషర్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ టైపింగ్ స్పీడ్ అని అయితే అడుగుతున్నారు. సో 35 వర్డ్స్ పర్ మినిట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. సో ఎందుకంటే సో 35 వర్డ్సే కాకుండా మీకు ఎంత టైపింగ్ స్పీడ్ ఉంటే సో అంత టైపింగ్ స్పీడ్ అయితే మెన్షన్ చేసేసేయండి. నేను మీకు చూపించడం కోసం 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇలా మెన్షన్ చేశారంటే సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంటర్వ్యూ కాల్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలా చేసిన తర్వాత ఇక్కడ మీరు అన్నీ క్లియర్గా ఉన్నాయని చెక్ చేసుకునేసి ఇక్కడ సబ్మిట్ అనేది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే రావడం జరుగుతుందనమాట. పాపప్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పేసి. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు యొక్క అప్లికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ కూడా మీరు డాష్ బోర్డ్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు బ్యాక్ వెళ్ళేసి సో ఫస్ట్ నేను ఏదైతే నోటిఫికేషన్ చెప్పానో సో యొక్క నోటిఫికేషన్ దగ్గరికి వెళ్ళి సో చివరిలో ఇంటెన్షన్ అలా ఉంటుంది కదా, సో అక్కడ వచ్చేసి స్టార్టింగ్లో 3 లైన్స్ ఉంటాయి. సో అక్కడ క్లిక్ చేసినట్టయితే మై అప్లికేషన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేశారంటే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.